హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమ బిందు. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎయిర్ ఫ్రైయర్లో ఆనియన్ పకోడీ ఎలా చేశాను, పర్ఫెక్ట్ టెంపరేచర్స్ ఏంటి, ప్రాపర్గా కుక్ అయిందా లేదా అనేవి చూపిస్తాను. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం కుక్ చేశానండి. సో ఐల్ బీ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకలాంటి మోర్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఆ రోజు ఇలాగా బయట ఫుల్ మంచు పడింది, చాలా ఎక్కువ పడింది. సో మొత్తం చూసారా, రోడ్స్ అవన్నీ కవర్ అయిపోయి. ఇదంతా మా ఇంటి ముందు, అంటే ప్యాటియో అవుట్ సైడ్. సో కాసేపు అలా సరదాగా జున్ను నేను బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చాము. సో అలా కాసేపు బయట ఆడుకున్నాము. అండ్ తర్వాత వేడిగా మంచి క్రిస్పీ పకోడీ తినాలనిపించింది. బట్ మళ్ళీ ఆయిల్ ఎందుకు ఫ్రై చేయటం, మళ్ళీ అన్హెల్దీ కుకింగ్ కదా అని అంటే, సరే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా మన దగ్గర, దాంట్లో ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. సో దానికోసం ఇలాగ 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని, దాంట్లో కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి అండ్ సాల్ట్, పసుపు, కారం అది మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం వామ్, ఇదేంటంటే డైజెషన్కి, మనకి ఎలాంటి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి యాడ్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక బౌల్ ఆఫ్ బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండి అండ్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను, కొంచెం క్రిస్పీనెస్ కోసము. ఫస్ట్ ఏంటంటే ఇలా కలుపుతాను. కొంచెం ఏంటంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా ఊజ్ అవుట్ అయ్యి చక్కగా మిక్స్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్లో ఆనియన్ పకోడీ చేయటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తాను. ఒకటేసారి వాటర్ వేసి మిక్స్ చేయకూడదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అంటే మరీ గట్టి కాదు, మరీ సాఫ్ట్గా కాదు, సెమీ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు. అండ్ దీంట్లో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎలానో ఆయిల్లెస్ ఫ్రైయింగ్ కదా, కొంచెం యాడ్ చేస్తే అంటే మాయిశ్చర్ అనేది కొంచెం ఉంటుందని చెప్పి కొంచెం యాడ్ చేశాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేయాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది ఇప్పుడు ఇది. సో ఇలా పిండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని దాన్ని కొంచెం ప్రీహీట్ చేస్తున్నాను. సో ప్రీహీటింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి కుకింగ్ అనేది ప్రాసెస్ త్వరగా అవుతుంది. సో ఫస్ట్ ఎయిర్ ఫ్రై ఆప్షన్ ఆన్ చేసి తర్వాత 390 degrees ఫారెన్హీట్ దగ్గర ఒక 3 minutes ప్రీహీట్ సెట్టింగ్స్కి సెట్ చేశాను. సో మన 3 minutes అయిపోయాక నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఆలివ్ ఆయిల్తో గ్రీజింగ్ చేస్తున్నాను. సో దట్ మనకి ఏంటంటే ఆ బ్యాటర్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ లైట్గా బ్రషింగ్ చేస్తున్నాను. అండ్ తర్వాత కొంచెం మనము ఆ బ్యాటర్ని, ఆనియన్ పకోడీ మిక్స్చర్ని లంప్స్ కింద తీసుకుని ప్లేస్ చేయాలి. సో ఇలాగంతా చక్కగా అరేంజ్ చేసుకుని ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మనం నెక్స్ట్ టైం ఎలా కుక్ చేయాలనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇప్పుడు టెంపరేచర్ సెట్టింగ్స్ వచ్చేసి 375 degrees ఫారెన్హీట్ దగ్గర ఒక 10 minutes కుకింగ్ టైం పెట్టాను. సో ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ 10 minutes అని పెట్టాను. సో హాఫ్ ఆఫ్ ద టైం అంటే జస్ట్ ఒక 5 minutes అయిపోయాక ఒకసారి తీసి చెక్ చేశాను నేను. సో చక్కగా ఒక 40% కుక్ అయింది. సో మళ్ళీ కొంచెం ఆలివ్ ఆయిల్తో బ్రషింగ్ చేస్తున్నాను. జస్ట్ ఇది ఆప్షనల్, అవసరం అయితేనే చేసుకోండి, లేకపోతే వద్దు. అసలు మొత్తం ఆయిల్లెస్ కుకింగ్ కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ అలా బ్రషింగ్ చేసి ఫ్లిప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను పెట్టి. అండ్ ఇప్పుడు ఓవరాల్ కుకింగ్ టైం దగ్గరగా 8 minutes అయింది. ఒకసారి తీసి చెక్ చేద్దామని తీస్తున్నాను. బట్ ఏమైందంటే ఆ టైంకే కుక్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 100% కుకింగ్ అయిపోయింది. సో ఇంకా ఆఫ్ చేసేసి పకోడీస్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇంతకన్నా 2 minutes కూడా మనం కుక్ చేసామంటే ఓవర్ బర్న్ అయిపోయి నల్లగా అయిపోయేవి. సో కరెక్ట్గా 8 minutes మనకి 375 degrees ఫారెన్హీట్ దగ్గర కరెక్ట్ సెట్టింగ్స్ అండి. అలా కుక్ చేస్తే చాలు. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఏం పచ్చిగా లేదు అండ్ చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంది. టేస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఆయిల్ కమ్మదనం అనేది లేదు, అంతే తప్పించి ఓవరాల్గా మాత్రం చక్కగా చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ పకోడీస్ ప్లేస్ చేసేటప్పుడు ముద్దలుగా కాకుండా చక్కగా పల్చగా కొంచెం బ్యాటర్ తోటి ఆ డంప్లింగ్స్ అనేవి పెట్టండి.
లేకపోతే మాత్రం ప్రాపర్గా కుక్ అవ్వదు, లేదు లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. ఆరల్స్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండి. నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎప్పుడైనా చెక్క మీకు తినాలనిపిస్తే అయ్యో ఆయిల్ డీప్ ఫ్రైయింగ్ కదా అని చెప్పి బాధ లేకుండా ఇలా చక్కగా కుక్ చేసుకొని ఎంజాయ్ యువర్ ఫుడ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ అ లైక్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.